హాయ్ అండి. అందరికీ నమస్కారం. డైలీ శ్లోక సిరీస్‌లో డే 6 అండి ఈరోజు. అంటే డే 5లో మనం శ్లోకం చెప్పుకోలేదు. మొత్తం అన్నీ రివిజన్ చేసాం. డే 4 వరకు చేసుకున్నవన్నీ రివిజన్ చేశాం కదా! ఈరోజు డే 6 నుంచి శ్లోకాలు చెప్తాను అన్నాను. మళ్ళీ కొత్త శ్లోకాలు నేర్చుకుందాం అన్నాను. కానీ ఎందుకో నాకు ఈ విషయం మీకు చెప్పాలనిపిస్తుందండి. నేను పొద్దున్న మొబైల్ అలా స్క్రోల్ చేసి చూస్తున్నప్పుడు నాకొక కథ దొరికింది. ఆ కథని మీతో షేర్ చేయాలనుకున్నా. యూట్యూబ్‌లోనే చూసాను. కానీ మళ్ళీ మీతో ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఆ ముఖ్యమైన కథ అదే చాలా ముఖ్యమైన విషయం అండి. ఆ విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇదొక చిన్న కథ అండి. జాగ్రత్తగా వినండి పెద్దవాళ్ళు. ఒక కోసల దేశంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. అతనికి చాలా రోజులుగా సంతానం లేదట. సంతానం లేకపోతే అతను మహర్షుల్ని తెచ్చి ఈ ఇంట్లో పుత్రకామిష్టి యోగం అంటే యజ్ఞం చేశాడట. చేస్తే అందులో బోధిలుడు అనే మహర్షి సామవేదం పాడుతుండగా అతని స్వరంలో తడబాటొచ్చింది. ఆ పొగ వల్ల అతని స్వరంలో కొంచెం తడబాటొచ్చింది. అది చూసిన దేవదత్తుడు కోపంతో అతన్ని దూషించాడు. కోపంతో అతన్ని కసురుకున్నాడనమాట. కసురుకుంటే అప్పుడు ఆ మహర్షి ఇలా శపించాడనమాట. నీకు పుట్టే బిడ్డ కూడా మూర్ఖుడుగా పుడతాడు అనేసి శపించి వెళ్ళిపోతాడు. ఆ మహర్షి వెళ్ళిపోతే కొన్ని రోజుల తర్వాత దేవదత్తుడికి ఒక కుమారుడు పుట్టాడనమాట. అతనికి ఎంత ప్రయత్నించినా ఒక్క అక్షరం కూడా రాలేదు. వేదాలు నేర్పినా, సంధ్యావందనం నేర్పినా, ఏం నేర్పినా సరే ఆ పిల్లవాడికి రాలేదు. రాకపోతే ఆ గ్రామంలో అందరూ ఆ పిల్లవాడిని చూసి అందరూ ఎగతాళి చేసేవారట. తల్లిదండ్రులు కూడా నీకేం రాదురా, నేర్చుకోరా అని కొట్టడం మొదలుపెట్టారట. తిట్టడం మొదలుపెట్టారట. చివరికి ఆ పిల్లాడికి చాలా బాధ కలిగింది. నన్ను దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేనెందుకు ఇక్కడ ఉండాలి? నేను వెళ్ళిపోతాను అని ఆ పిల్లవాడు బాధతో అలా వెళ్తూ ఒక అడవిలోకి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే అక్కడ ఆ పిల్లాడికి ఏం అర్థం కాలేదు. అక్కడ తపస్సు చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆ పిల్లాడికి ఏం తెలియడం లేదు. ఒక మంత్రం రాదు, ఒక అక్షరం ముక్క రాదు. కానీ ఆ దేవుణ్ణి ప్రార్థించడం, ఆ అమ్మవారిని మనసులోనే ప్రార్థించడం మొదలుపెట్టాడట. వాళ్ళమ్మ రోజు 2 చేతులు ఎత్తి దేవుడికి నమస్కరిస్తది కదా! అదే అనుకోని నమస్కరించి అమ్మా తల్లి నన్ను అనుగ్రహించు తల్లి అనుకోని మనసులోనే దేవుణ్ణి ఏడుస్తూ నాకేం రాదంటున్నారు, నన్ను అనుగ్రహించు తల్లి అనేసి మనసులోనే అలాగా ఏడుస్తూ దండం పెట్టుకుంటున్నాడట. పెట్టుకుంటే అప్పుడు ఎక్కడి నుంచో ఒక వేటగాడు కొట్టిన పంది అయ్ అయ్ అని అరుచుకుంటూ అతని ముందు పడిపోయింది అనమాట. ఆ పిల్లవాడి ముందు ఆ పంది పడిపోయింది. అయ్ అయ్ అని అరుచుకుంటా. అంటే బాణంతో కొట్టినప్పుడు ఆ పంది వేరేలా అరుస్తుంది కదా, అయ్ అనేసి అయ్ అయ్ అని అరుచుకుంటూ పడిపోయిందట. పడిపోతే ఆ అయ్యి అనే శబ్దము ఈ పిల్లవాడికి మాత్రము అది అది మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందనమాట. అన్న శబ్దము. ఆ శబ్దాన్ని ఆ పిల్లవాడు పట్టుకొని అది మంత్రంలో జపించడం మొదలుపెట్టాడట ఇంకా. అయ్ 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 అనేసి. అప్పుడు అమ్మవారు ఇది మన బీజాక్ష ఆ పిల్లవాడు దేనికోసమో అంటున్నాడు గానీ, ఆ పిల్లవాడు నన్నే తలుస్తున్నాడు. ఆ పిల్లవాడికి మన బీజాక్షరం పలకడం రావడం లేదు. నేను సున్నా చేర్చుకొని మన బీజాక్షరంగా ఆమె మార్చుకుందంట. అనేసి బీజాక్షరంగా ఆ అమ్మవారు మన బీజాక్షరంగా అభిప్రాయపడి ఆవిడంట దేవదత్తుని కుమారుడికి అనుగ్రహించిందట. ఒక్కసారిగా ఆ పిల్లవాడు మహాపండితుడుగా మారిపోయాడట. ఎంత పండితుడుగా అంటే ఒక వేటగాడు వచ్చి పంది ఎక్కడా అని అడిగితే ఆ పిల్లవాడు ఇలా చెప్పాడట. చూసిన కళ్ళు మాట్లాడవు, మాట్లాడే నోరు చూడలేదు అని చమత్కారంగా సమాధానం చెప్పేసరికి ఆ వేటగాడికి ఏమీ అర్థం కాక వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఆ పిల్లవాడు సత్యవ్రతుడు అనే మహాపండితుడయ్యాడు. దీనివల్ల మీకేమర్థమైందండి? మనము పిల్లలకి చదువు మాత్రమే కాదు, సంస్కారం ఇప్పుడు స్కూల్లో చదువు సంస్కారం నేర్పుతున్నారు కానీ భగవంతుడిని కూడా ఎలా స్మరించాలో కూడా మనం నేర్పించాలి వాళ్ళకి.
ఎందుకంటే మనం లేనప్పుడు వాళ్ళకి తోడుగా ఉండేది వాళ్ళు చదువుకునే చదువు ఆ భగవంతుడు మాత్రమే. అర్థమైందా? నేను ఈ శ్లోకాస్ పెడుతున్నాను కదా, ఎవరైనా చూస్తారా? ఒక్కలైనా లైక్ చేస్తారా? షేర్ చేస్తారా? ఇది ఉపయోగం ఉందా? నా పిల్లలకైతే నేర్పించుకోగలను, వేరే వాళ్ళకి నేను ఎలా నేర్పిస్తాను? అసలు కనెక్ట్ అవుతారా అనుకున్నాను. పర్లేదు, కొంచెం మంది కనెక్ట్ అయ్యారు. కానీ ఈ కథ చదవగానే నేను మంచి పాయింట్ ఆఫ్ వ్యూలోనే పెడుతున్నాను. నాకు ఎడిటింగ్ రాకపోయినా, ఏం రాకపోయినా నా వాయిస్తో, ఓన్ వాయిస్తో నేను వాళ్ళకి చెప్తున్నాను క్లియర్గానే. నాకు ఎలాగ అర్థమవుతుందో వాళ్ళకి కూడా అలాగే అర్థమవుతుంది కదా అని చెప్పేసి పెడుతున్నానండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.